హిందువులు కాశీ తర్వాత జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. చేతికి అందుతాయా అన్నంత దిగువగా ముందుకు సాగే మేఘాలు, క్షణాల్లో వచ్చి పలకరించిపోయే చిరుజల్లులు. దారి పొడవునా కన్ను ఆర్పకుండా ఆయుధాలు చేతబూని గస్తీ కాసే సైనిక బృందాలు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ మంచు కొండల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి భక్తులు లయకారుణ్ణి దర్శించుకుంటారు. అలాంటి పరమ పవిత్రమైన అమర్నాథ్ యాత్రలో మీకు తెలియని విశేషాలు. అమరనాథుడంటే జరామరణములు లేనివాడు అనర్థం. అమరనాథుడు కొలువున్న గుహ సముద్ర మట్టానికి 13,600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గుహాలయానికి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ హిమలింగాన్ని దర్శించుకుంటే ఆత్మశుద్ధి, ఆత్మశక్తి కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఏటా ఆషాఢమాస శుక్ల పాడ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకు భక్తులను అమర్నాథ్ యాత్రకు అనుమతిస్తారు. అక్కడి వాతావరణ పరిస్థితిని బట్టి యాత్రాకాలం మారుతూ ఉంటుంది. ఈ యాత్ర చేయదలిచిన వారు ఒక బృందంగా ఏర్పడి తమ వివరాలు ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకోవాలి. అమర్నాథ్ యాత్రలో ఎత్తైన మంచుకొండలు దాటుతూ ముందుకు సాగాలి. ఈ క్రమంలో ఎత్తుకు పోయే కొద్దీ ఆక్సిజన్ అందటం తగ్గుతుంది కనుక శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలున్న వారిని ముందుగా గుర్తించి మధ్యలోనే వైద్యులు నిలిపివేస్తారు.